అందరికీ నమస్కారం. మన ప్రభుత్వం ఒక ముఖ్యమైన పథకం ప్రారంభించింది. అదే డిజిటల్ లావాదేవీలు, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం మన గ్రామాల్లో, పట్టణాల్లో ప్రతి ఒక్కరికి సులభమైన, సురక్షితమైన చెల్లింపులు అందించటం, డబ్బు పంపకాలలో పారదర్శకత తీసుకురావటం, మధ్యవర్తులు లేకుండా ప్రభుత్వ పథకాల డబ్బులు నేరుగా ప్రజల ఖాతాల్లోకి చేరేలా చేయటం. ప్రభుత్వ లక్ష్యం ఒక్కటే, ప్రజలందరూ డిజిటల్ పద్ధతులు అలవాటు చేసుకోవాలి. డబ్బు వాడకంలో మోసాలు, దొంగతనాలు తగ్గాలి. గ్రామీణ మహిళలు, స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా మరింత బలపడాలి. అన్నా, అక్కా, మన జీవితంలో డబ్బు లావాదేవీలు తప్పనిసరి. మనం తరచూ మార్కెట్కి, పట్టణానికి వెళ్లి డబ్బుతో సరుకులు కొనుగోలు చేస్తాం. కానీ ఒకసారి ఊహించండి, మన ఊరి సీతమ్మ అవసరమైన వస్తువులు కొనుక్కోవటానికి పట్టణానికి వెళ్ళింది. ఆమె దగ్గర 2000 రూపాయల పర్స్ ఉంది. మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేసేలోపే పర్స్ దొంగిలించబడింది. అప్పుడు ఆమె ఎంత ఇబ్బందిపడిందో ఊహించండి. సరుకులు కూడా కొనలేకపోయింది. ఆటో ఛార్జీకి కూడా డబ్బులు లేక ఇంటికి రావడం కష్టమైంది. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. సీతమ్మ దగ్గర క్యాష్లెస్ సదుపాయం ఉంది. పొరపాటున పర్స్ పోయినా, డబ్బు పోయినా భయం లేదు. ఫోన్లో క్యూఆర్ స్కాన్ చేస్తే బిల్లు చెల్లింపు పూర్తవుతుంది. ఎస్ఎంఎస్ కూడా వెంటనే వస్తుంది. క్యాష్లెస్ లావాదేవీల వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మన డబ్బు సురక్షితం, దొంగతనం లాంటి భయం లేదు. సమయం ఆదా, ఎంతో దూరం పనులు మానుకుని బ్యాంక్కు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. పారదర్శకత, లావాదేవీ జరిగిన వెంటనే ఎస్ఎంఎస్ వస్తుంది. ప్రభుత్వ డబ్బు నేరుగా మన ఖాతాలోకి వస్తుంది. ఎస్హెచ్జి అప్పు వాయిదాలు కూడా సులభంగా చెల్లించవచ్చు. క్యాష్లెస్ లావాదేవీలకు అనేక మార్గాలు ఉన్నాయి. యూపీఐ యాప్లు, ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం, భీమ్. డెబిట్, క్రెడిట్ కార్డులు, ఈఈపీఎస్, థంబ్ ఇంప్రెషన్తో డబ్బు తీసుకోవడం, మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొదలైనవి. మన ఊరిలో ఇప్పటికే చాలా మంది డిజిటల్ లావాదేవీలు జరుపుతున్నారు. ఉదాహరణలు చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. కిరాణా షాప్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి బిల్లు చెల్లింపు చేయటం. ఎస్హెచ్జి సభ్యులు లోన్ వాయిదా యూపీఐ ద్వారా చెల్లించడం. రైతు పంట సబ్సిడీ నేరుగా ఖాతాలోకి రావడం. ఆంగన్వాడీ అక్కలు డిజిటల్ ద్వారా నిధులు పొందడం. క్యాష్లెస్ లావాదేవీల్లో మనం కొంత జాగ్రత్తగా ఉండాలి. ఓటీపీ, పిన్ ఎవరికి చెప్పకూడదు. ప్రతి లావాదేవీ ఎస్ఎంఎస్ తప్పనిసరిగా చెక్ చేయాలి. విశ్వసనీయమైన యాప్లనే వాడాలి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే ముందు వ్యాపారి పేరు చెక్ చేయాలి. బాగా గుర్తుంచుకోండి, ఓటీపీ, పిన్ ఎవరితోనూ పంచుకోకండి. మన జాగ్రత్తే మన డబ్బుకు రక్షణ. మన ఊరి బలం, మన సమైక్యత. ఇప్పుడు మన బలం, మన డిజిటల్ లావాదేవీలు కూడా కావాలి. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ సురక్షితం, సులభం, పారదర్శకం మరియు ఆధునికం. మనమంతా మారుదాం. మన ఊరిని 100% క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ విలేజ్గా మార్చుదాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్ నెంబర్ మరియు ఆధార్ నెంబర్ను మీ బ్యాంకు అకౌంట్కు అనుసంధానం చేయించి క్యాష్లెస్ లావాదేవీలు మొదలుపెట్టండి. ధన్యవాదములు. నమస్తే.